హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో చాలామంది స్టూడెంట్స్ అడుగుతున్న మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఏపీ ఎంసెట్ 2026 రిజల్ట్స్. అసలు రిజల్ట్స్ ఎందుకు ఆలస్యం అవుతున్నాయి, రిజల్ట్స్ ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది అనే విషయాల గురించి ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. చాలామందికి ఉన్న మెయిన్ డౌట్ ఏమిటంటే, ఎగ్జామ్స్ మే నెలలోనే మే 12 నుంచి మే 25 వరకు జరిగాయి కదా, మరి రిజల్ట్స్ ఎందుకు ఇంత ఆలస్యం అవుతున్నాయని. దీనికి ముఖ్య కారణం ఇంటర్మీడియట్ మార్కుల వెయిటేజ్. అసలు ఎంసెట్ ర్యాంకింగ్ ప్రాసెస్లో 70% వెయిటేజ్ ఎంసెట్ మార్కులకు, 25% వెయిటేజ్ ఇంటర్మీడియట్ మార్కులకు ఉంటుంది. అయితే ఏపీ ఇంటర్ సప్లిమెంటరీ మరియు ఇంప్రూవ్మెంట్ పరీక్షల ఫలితాలు జూన్ 18న విడుదలయ్యాయి. అలాగే సిబిఎస్ రీవాల్యుయేషన్ స్టూడెంట్స్కి కూడా సమయం ఇచ్చారు. సో అందరి మార్కులను ఇంటిగ్రేట్ చేసి ఎవరికి అన్యాయం జరగకుండా ర్యాంకులు ఇవ్వడం కోసం ఈ ప్రాసెస్ ఆలస్యం అవుతుంది. ఇక రిజల్ట్స్ ఎప్పుడు రావచ్చు అంటే, తాజా సమాచారం ప్రకారం జూన్ 30న రిజల్ట్స్, అంటే రేపే రిజల్ట్స్ వస్తాయని అఫీషియల్గా రిలీజ్ చేశారు. మరియు రేపే ర్యాంక్ కార్డులు విడుదల చేసే అవకాశం ఎక్కువగా ఉంది. అఫీషియల్ వెబ్సైట్ని ఫాలో అవుతూ ఉండండి. అనవసరమైన రూమర్స్ నమ్మకండి. సో ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్. రిజల్ట్స్ రాగానే మీరు ఎలా చెక్ చేసుకోవాలో, కౌన్సిలింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుందో కూడా మన ఛానల్లో అప్డేట్ చేస్తాను. మీ ర్యాంక్ గురించి లేదా కౌన్సిలింగ్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.